లోపల మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇవి బ్లాక్గా వస్తాయంటండి. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీతో ఫ్యామిలీ వ్లాగ్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వ్లాగ్ని నేను మొన్న సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్. అయితే చాలా డిలే అయిపోయింది, నాకు పోస్ట్ చేయడం కుదరలేదు. సో వీలైనంత వరకు మొత్తం ఓవరాల్ వ్లాగ్ అంతా ఈ వీడియోలోనే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఎడిట్ చేసిన తర్వాత టూ లెందీ అయితే మాత్రం 2 పార్ట్స్ కింద నేను మీతో షేర్ చేస్తానండి. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా అస్సలు రాజమండ్రి అయితే వెళ్ళడం కుదరట్లేదు. అందుకేనేమో ఒక్కసారిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చాలా హాయిగా హ్యాపీగా అనిపించిందండి. ఎలాంటి వీడియో షూటింగ్స్ కానీ ఎడిటింగ్స్ కానీ ఇలాంటి యూట్యూబ్కి సంబంధించిన వర్క్స్ ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఒక 1 వీక్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చానన్నమాట. బట్ సీన్ అంతా రివర్స్ అయిపోయింది, అది వేరే విషయం. ఏదేమైనా పుట్టింటికి వస్తే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా ఒక రకమైన హ్యాపీనెస్, రిలాక్సేషను, బద్ధకము ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం ఇంట్లో ఎంత వర్క్ చేసుకున్నా, ఎన్ని వంటలు చేసినా, ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏ పని ఏ బర్డెన్ లేకుండా హాయిగా కూర్చుని తినే ఒకే ఒక ఇల్లు పుట్టిల్లు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని ఏకీభవిస్తారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% అందరూ కూడా ఎస్ అంటారు. అయితే మేము ఇంటికి వెళ్ళగానే మమ్మల్ని ఫస్ట్ పలకరించేది మొక్కలు అనమాట. ఎంట్రన్స్లోనే హ్యాంగింగ్స్తో చాలా పెద్ద పెద్దగా పెరిగిపోయాయండి. ఇంతకుముందు కూడా ఉన్నాయి హ్యాంగింగ్స్, బట్ ఇప్పుడు కింద ఫ్లోర్కి తగిలే విధంగా ఎదిగిపోయాయి అన్నమాట. అవి పెరిగి కింద వరకు వచ్చేసాయి. భలే అందంగా ఉన్నాయండి. అమ్మ ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, మాటి మాటికి కూడా ప్లేస్మెంట్ చేంజ్ చేస్తూ కొత్తగా కనిపించే విధంగా మార్చుకుంటూ ఉంటుందని చెప్పాను కదా. సో ఫ్రంట్ ఎంట్రన్స్లో ఇలా చేంజ్ చేసేసింది అనమాట, చూడగానే అందంగా కనిపించే విధంగా. నెక్స్ట్ మమ్మల్ని వెల్కమ్ చెప్పింది మా మ్యాక్స్ గడ్ అండి. మ్యాక్స్ దండం పెడతాడు. ఇది దండ, అరే నాకు రాదు. అయ్యో 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 అయ్యో. చిన్న క్యాట్ ఒకటి ఉంది. యాక్చువల్గా ఇది చిన్న వయసు నుంచి మేము తీసుకొచ్చి అయితే పెంచలేదు. ఒక 2 years 3 years బ్యాక్ అనుకుంటా మా ఇంటికి దాని అంతటా అదే వస్తే, మా చిన్న బాబు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు చాలా రోజులు. వాడు దీన్ని టేమ్ చేశాడనమాట. పాలు పెట్టడం, ఫుడ్ పెట్టడం అలా అలవాటు చేసేసాడు. అండ్ దానికి పేరు కూడా వాడే పెట్టాడండి. అప్పటి నుంచి అది అక్కడే తిరుగుతూ అక్కడే ఉంటూ ఉంటుందన్నమాట. దానికి నచ్చినప్పుడు బయటికి వెళ్తుంది, నచ్చినప్పుడు ఇంటికి వస్తుంది. మ్యాక్సిమం ఫుడ్ మాత్రం 3 పూట్ల ఇక్కడే తింటుంది, ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. మేము ఎవ్వరం వెళ్ళినా కూడా ఫస్ట్ టైం చూసినప్పటికీ కూడా ఏదో తెలిసిన పర్సన్తో ఉన్నట్టే అది దగ్గరికి వచ్చేసి రాసుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటుందండి. నాకు అనిపించింది అనమాట, ఇంతకుముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక చిన్న పప్పీని పెంచుకునేవాళ్ళమి. సో అప్పుడు పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి వయసు ప్రభావమో ఏమో తెలియదు కానీ చాలా ప్రేమగా చూసుకునేదాన్ని అనమాట. నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేంత వరకు కూడా మాతోనే ఉందన్నమాట. మా చిన్నవాడు పుట్టిన కొన్ని ఇయర్స్కి, ఒక 2 yearsకో 3 yearsకో అప్పుడు బయటికి వెళ్ళిపోయింది. అది మాకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించనే లేదు. మేబీ చనిపోయి కూడా ఉండొచ్చు. ఈ క్యాట్ని చూస్తే మాత్రం ఆ పప్పీయే మళ్ళీ తిరిగి నెక్స్ట్ జన్మలో వచ్చిందేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దాని బిహేవియర్ కానివ్వండి, అది చేసే చేష్టలు కానివ్వండి, అచ్చం మా పప్పీలాగా, దాని పేరు బన్నీ అండి, దానిలాగే ఈ మ్యాక్స్ కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నాకు అనిపిస్తూ ఉంటుంది మా బన్నీయే తిరిగి వచ్చిందా అని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా మా పిల్లలు కానీ నేను కానీ ఎప్పుడు వెళ్ళినా వచ్చి మమ్మల్ని దగ్గరికి పాంపరింగ్ చేయించుకుని మాత్రమే పక్కకి వెళ్తుంది. అదేమో మరి తెలీదు. సో మా మ్యాక్స్ గడి గోల పక్కన పెడితే మేము వెళ్ళింది సండే అనమాట. సో ఆ రోజు చేపలు తీసుకువచ్చి క్లీన్ చేస్తుంది అనమాట. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఎక్కువగా అమ్మ ఫిష్ చేస్తుందండి. ఇంట్లో చికెన్, మటను మాకు పెళ్ళయ్యేంత వరకు బాగానే చేసేది. బట్ ఎప్పుడైతే మాకు మ్యారేజెస్ అయ్యి మేము బయటకు వచ్చామో అప్పటి నుంచి కూడా చికెను, మటను ఇంట్లో బంద్ చేసేసింది అనమాట. మ్యాక్సిమం వీక్లో 2 times
ఈ ఫిష్ కర్రీనే చేసుకుంటూ ఉంటారు. ఫిష్ ఫ్రై కానీ ఫిష్తో ఒక 2-3 వెరైటీస్ చేస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ చాలా మంచిదండి. వీక్లో వన్స్ అయినా ఫిష్ తినడం చాలా మంచిది. అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. బట్ మనం ముళ్ళు తీసి పెట్టాలి పిల్లలకని చాలా బద్దకిస్తాము. వీలుంటే మాత్రం మ్యాక్సిమం ఫిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే ఎప్పుడు నేను అమ్మ దగ్గరికి పిల్లల్ని తీసుకువెళ్ళినా లేదా అమ్మ మా ఇంటికి వచ్చినా చేపలు మాత్రం కంపల్సరీగా చేపిస్తాను. అవి ముళ్ళు తీసి పెట్టాలన్నా కూడా ఆమె చూసుకుంటుంది, నాకు పని ఉండదులే అని చెప్పేసి. ఫిష్ క్లీన్ చేస్తుంటే మా మ్యాక్స్ పక్కనే ఉంటుందన్నమాట. ఆ స్మెల్కి ఎప్పుడు వేస్తారా ఎప్పుడు తిందామని రెడీగా కాసుకుని కూర్చుంటుంది. సో అక్కడే ఉంది అది కూడా. మొత్తానికి ఫిష్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నీట్గా క్లీన్ చేసేసింది అమ్మ. ఈ ఫిష్ని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసింది అనమాట. నెక్స్ట్ మేము వెళ్తున్నామని చెప్పేసి, అది సమ్మర్ కదండి, సో మామిడి పళ్ళు పండపెట్టడం కోసం అలాగ కట్ చేయకుండా, అంటే కొయ్యకుండా, చెట్టుకి కొయ్యకుండా ఉంచేసారనమాట. మేము వచ్చాక కోద్దామని చెప్పేసి మామిడికాయలు కోసే పనిలో ఉన్నాము. అండ్ సమ్మర్ స్టార్టింగ్లో చాలా వర్షాలు పడ్డాయి, తుఫాన్లాగా వచ్చింది కదా. సో మామిడికాయలు అన్నీ పడిపోతాయని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ కోసి మేము మగ్గ పెట్టేశామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మనం విజిట్ చేసేది ఏంటో తెలుసా? గార్డెన్ అనమాట. టెర్రస్ గార్డెన్ని విజిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ చాలా కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇలా ఎన్నో మొక్కలు పెంచుతుంది. మీకు అందరికీ తెలుసు కదా. ఏమేమి కొత్త మొక్కలు వేసింది, ఏమేమి కాయగూరలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని ఒక అరగంట గంట సేపు పాటు అక్కడంతా తిరిగి అప్పుడు కిందకు వస్తామన్నమాట. నేను వస్తున్నానని చెప్పేసి చాలా కూరగాయలు ఇంకా హార్వెస్ట్ చేయలేదంట. సో అవన్నీ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ దాకా వంకాయ. ఈ వంకాయ మొక్కకి దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు, టమాటా మొక్క. అప్పుడు గుత్తులు గుత్తులు కాపుతాయి. గ్రాఫ్టింగ్ చేస్తే కాపు ఎక్కువ వస్తుందా? మొన్నటిదా బాగా కాసిన. ఎన్ని కేజీలు కాసినాయి ఏంటి? 3 కేజీలు దాకా కాసిన. పెరుగు తోటకూర. పెరుగు తోటకూర. పెరుగు తోటకూర లావాకులు వస్తాయా? గ్రాఫ్టెడ్ వంకాయ. వంకాయ మొక్కకే వంకాయ మొక్క, లేకపోతే వేరే మొక్కకి ఏమన్నా కదా? సెల్ఫ్. హాయ్ హాయ్ అని. ఓ బీరకాయలు ఫుల్గా వచ్చినాయి. మన పొట్టోడు అక్కడ ఉన్నాడు. ఏం చేద్దామనరా? హార్వెస్టింగ్ బీరకాయ. అన్నీ అమ్మా, 1 2 3 ఇది 2. అప్ క్లోజ్లో చూపిస్తా. ఇంకా ఉంది ఇంకొకటి రా. ఎన్ని ఉన్నాయి? 4. కొన్ని లావచ్చు, బలం అయిపోయింది. ఎప్పుడు ఇది ఆన్ సీజన్ ఏమి ఉండదా? ఇప్పుడు కోసేసి మొత్తం ఆకులు దూసేసి కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అవునా? ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా కాస్తూనే ఉంటాయి ఇవి. ఇది చూడండి, మల్బార్ చెట్టు అంటండి. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇవి మా పిల్లలకి టేస్ట్ చూపిస్తుంది అనమాట అమ్మ. మన చిన్నప్పుడు చాలా రకాల ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మనం తిన్న చిరుతిళ్ళు కానివ్వండి, ఇప్పుడు పిల్లలకి పెడుతుంటే అవి వాళ్ళకి నచ్చట్లేదు. మరి ఫ్లేవర్స్ మారిపోయాయా, టేస్ట్ మారిపోయాయా, ఏమీ అర్థం కావట్లేదు. నేను పనసకాయ ఎంత ఇష్టంగా తింటాను, రేగి వడియాలు ఎంత ఇష్టంగా తింటాను, ఇవన్నీ మా పిల్లలకి పెడితే అస్సలు తినరు. ఏంటో నాకు అర్థం కాదు. అయ్యి ఈ జ్యూస్ వచ్చేస్తున్నాయి. లోటస్ పాండ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అమ్మ ఇది మొత్తం క్లీన్ చేస్తుందండి. లోపల నుంచి ఇంకొక టబ్బు బయటికి తీయగానే ఇదేంటి ఒకదానిలో ఒకటి ఉంటుందా అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇందులో ఫిషెస్ ఉంటాయండి, చిన్న చిన్న చేపలు, బ్లాక్వి పెంచుతుందన్నమాట. అవి పిల్లలు పుట్టాయి, పిల్లలు పెద్దవయ్యాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 to 30 దాకా ఫిషెస్ ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ జాగ్రత్తగా ఒకటి కూడా పోకుండా నీట్గా పక్కకి తీసి ఆ వాటర్ అంతా క్లియర్ చేసి
మళ్ళీ పాండ్లో నీళ్లు పోసి ఫ్రెష్గా పెట్టిందనమాట. అమ్మ చిన్నప్పటి నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా చూసిన దాని ప్రకారం ఏ రోజు జాబ్ చేయలేదు, అలాగని ఖాళీగాను లేదు. ఆ విషయంలో నేను అమ్మని చాలా మెచ్చుకుంటాను. పక్కకి వెళ్ళి వేరే వాళ్ళతో కబుర్లు చెప్పటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇలాంటివి ఎప్పుడూ అమ్మ దగ్గర నేను చూడలేదండి. ఎంతసేపు ఆమెకి తెలిసిన దాంట్లో, ఆమెకి వచ్చిన దాంట్లో పని చేసుకుంటూనే ఉండేది. తెలియని విషయాల గురించి పుస్తకాల్లో, పేపర్స్లో, వీక్లీ వారపత్రికల్లో ఇలాంటివి చదువుకుంటూ ఉండేదన్నమాట. ఈ విషయంలో మాత్రం మా అమ్మే మాకు ఇన్స్పిరేషన్. నేను తినేస్తా దీన్ని. సో మేడ పైన హార్వెస్టింగ్ అయిపోయాక కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చేసరికి మా డాడీ పేపర్స్ని కరెక్షన్ చేసుకుంటూ ఉన్నారనమాట. పిల్లలకి హాలిడేస్ ఇలా ఇవ్వగానే మేము బయలుదేరిపోయాము. సో మా డాడీకి కూడా వర్క్ ఉంటుందన్నమాట. ఆయన ఇంకా రిటైర్డ్ అవ్వలేదండి. సో పిల్లల పేపర్స్ని కరెక్షన్ చేస్తున్నారనమాట. అప్పుడే ఎగ్జామ్స్ అయి ఉంటాయి కదా, సో ఆ పేపర్స్ని కరెక్షన్ చేస్తున్నారు. ఈ పేపర్స్ని కరెక్షన్ చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ కొంచెం పెరుగుతున్నారు, కానీ మధ్యకాలంలో మిడిల్గా ఒక 2 years బ్యాక్ వరకు కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు తగ్గిపోయారండి. బట్ మా చిన్నప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. అఫ్కోర్స్ నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన కిడ్నే. ఆ టైంలో మా డాడీ వర్క్ చేసేటప్పుడు కూడా చాలామంది పిల్లలు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక క్లాస్కి వచ్చేసి 75-100 స్టూడెంట్స్ దాకా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు పేపర్స్ కరెక్షన్కి తీసుకొచ్చినప్పుడు మేము కూడా కరెక్ట్ చేసేవాళ్ళమి. సో ఆన్సర్ షీట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది చూసి కరెక్ట్ చేసేవాళ్ళం. ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి జ్ఞాపకం వచ్చాయి. చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఎవరి బాల్యమైనా చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఆ బాల్యం తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఇంకా చాలా చాలా విషయాలు మీతో షేర్ చేయాలి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంతటితో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ వ్లాగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వెరీ ఇన్ఫర్మేటివ్ అండి, తప్పకుండా చూడాలి. గార్డెనింగ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మరి వచ్చే వారం కలుద్దాం. వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. See you till next week.